జుట్టు రాలడం ఆర్ హెయిర్ ఫాల్ అన్నది ఒక చాలా కామన్ ప్రాబ్లంగా మారిపోయింది. చిన్న పిల్లల్లో, పెద్దవాళ్ళలో, ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఇలా ఏ తేడా లేకుండా అందరిలో కూడా కామన్గా ఉండేది హెయిర్ ఫాల్. క్లినిక్కి వచ్చే వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వాళ్ళే వస్తున్నారు ఈ మధ్య. సో ఈరోజు మనం ఈ హెయిర్ ఫాల్కి అసలు ఏంటి కారణాలు, అసలు ఎందుకు అందరిలో హెయిర్ ఫాల్ చూస్తున్నాం, అండ్ వాటి తాలూకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఈ జుట్టు రాలడం అన్నది ఎలా తగ్గించుకోవాలి అన్నది చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. హెయిర్ ఫాల్కి చాలా సింపుల్ అండ్ చాలా కామన్గా చూస్తున్న ఒక కాజ్ ఏంటి అంటే విటమిన్ డెఫిషియన్సీస్. విటమిన్ డి కానీ, విటమిన్ బి కాంప్లెక్స్ కానీ, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ కానీ, ఇవి చాలా కామన్గా చూస్తున్నాను. అండ్ దీనివల్ల ఇది చాలా సింపుల్ కాజెస్, అంటే జస్ట్ ట్రీట్ చేసుకుంటే మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అన్నది వచ్చేస్తుంది. సో ఇలా విటమిన్ డెఫిషియన్సీస్ అన్నది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఫర్ హెయిర్ ఫాల్. అమ్మాయిల్లో అయితే చాలా కామన్గా అనేమియా అన్నది చూస్తున్నాం. అంటే హిమోగ్లోబిన్ <11 కానీ <10 కానీ ఉందంటే మాత్రం ఖచ్చితంగా దానివల్ల హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా సరిగ్గా రాదు. దానివల్ల ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని కూడా అంటాము. అంటే ఐరన్ ప్రాపర్గా లేకపోతే కూడా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది స్కాల్ప్కి వెళ్ళదు అండ్ హెయిర్ గ్రోత్ కూడా ప్రాపర్గా రాదు. అండ్ సెకండ్ మోస్ట్ కామన్గా చూస్తున్న రీజన్ అయితే స్ట్రెస్. అందరిలో కూడా స్ట్రెస్ అన్నది చూస్తున్నాం. అంటే చిన్నపిల్లల ఎగ్జామ్ స్ట్రెస్ అవ్వచ్చు, లేదంటే పెద్దవాళ్ళలో ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఆర్ ఓవరాల్గా ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ అన్నది అది వర్క్ పరంగా అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ పరంగా ఓవరాల్గా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ అన్నది లీడ్ చేయడం, ప్రాపర్గా స్లీప్ అన్నది లేకపోవడం ఆర్ లేట్ నైట్ పడుకోవడం, లేట్ నైట్ ఎక్కువగా మొబైల్ అన్నది చూసుకుంటూ ఉండిపోవడం, ప్రాపర్గా స్లీప్ అన్నది లేకపోయినా హెయిర్ గ్రోత్ అన్నది సరిగ్గా రాదు. స్లీప్ ప్రాపర్గా లేకపోతే హెయిర్ గ్రోత్ కావాల్సిన చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు. సో ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అన్నది రాదు అండ్ హెయిర్ ఫాల్ అన్నది పెరుగుతుంది. థర్డ్ కాజ్ హార్మోనల్ కాజ్. హార్మోన్స్ పరంగా అయితే మాత్రం పీసీఓఎస్ ఈ మధ్య చాలా ఎక్కువగా అమ్మాయిల్లో పెరిగిపోయింది. ప్రాపర్గా పీరియడ్స్ అన్నవి రావట్లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నవి ఎక్కువగా చూస్తున్నాము. ఇదే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అంటే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ కనుక సరిగ్గా లేకపోవడం, దీనివల్ల కూడా హెయిర్ ఫాల్ అన్నది చాలా ఎక్కువగా అవుతుంది. టీనేజ్ పిల్లల్లో అయితే ప్యూబర్టీ అంటాము, అంటే జస్ట్ మెచ్యూర్ అయినప్పుడు హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో ఆ టైంలో కూడా హెయిర్ ఫాల్ అనేది కొంచెం కామన్గా చూస్తాం. ఇదే కాకుండా అందరికీ తెలిసినదే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత ఎక్కువగా హెయిర్ ఫాల్ అన్నది ఉంటుంది. అది కామన్గా ఒక ఫ్యూ మంత్స్ హెయిర్ ఫాల్ అయ్యి నార్మల్ అయిపోతుంది. బట్ ప్రాపర్గా డైట్ కనుక, అంటే ప్రాపర్ ఫుడ్ కనుక తీసుకోకపోయినా, లేదంటే విటమిన్స్ కూడా, దీంతో పాటు విటమిన్స్ కూడా బాగా లోపం ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అన్నది తగ్గదు, హెయిర్ గ్రోత్ కూడా మళ్ళీ రాదు. సడన్గా వెయిట్ లాస్ అయినా కూడా, అంటే చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోవడానికి ఒక 2-3 మంత్స్లోనే ఒక 5-10 kgs కానీ అంతలాగా వెయిట్ లాస్ అయిపోవడానికి చాలామంది చూస్తూ ఉంటారు. ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోయినా కూడా హెయిర్ ఫాల్ అన్నది బాగా అవుతుంది. అండ్ క్రాష్ డైట్స్ కానీ, అంటే లిక్విడ్ డైట్స్, ఓన్లీ జ్యూసెస్ తాగడము, సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా క్రాష్ డైట్స్ లాగా తక్కువ క్వాంటిటీస్లో ఫుడ్ తీసుకోవడము, లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్పి నంబర్ ఆఫ్ మీల్స్ కూడా తగ్గించేసి ఫుడ్ క్వాంటిటీ బాగా తగ్గించేస్తే మాత్రం చాలా హెయిర్ ఫాల్ అన్నది అవుతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలన్నా చాలా స్లోగా వెయిట్ లాస్ అన్నది ప్లాన్ చేసుకోవాలి. అది కూడా ఇన్ రైట్ వే, అంటే ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ తగ్గించాలి, బట్ ప్రాపర్గా ఫుడ్ అన్నది తీసుకుంటూ ప్రోటీన్ కంటెంట్ కానీ అన్ని కైండ్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ మీల్ అన్నది ఉండేలా చూసుకుంటూ స్లోగా వెయిట్ లాస్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ఒకేసారి ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఇదే కాకుండా టైట్గా పోనీటైల్స్ వేసినా కూడా, అంటే టైట్గా జడలు అల్లేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ వెనక్కి హెయిర్ లైన్ అన్నది కొంచెం వెనక్కి వెళ్ళిపోవడం అన్నది స్లోగా జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా హెయిర్ స్టైలింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు, అంటే స్ట్రైట్నింగ్ కానీ, కెరాటిన్ ట్రీట్మెంట్ కానీ, ఇలా హార్ష్ కెమికల్స్ కనుక ఎక్కువగా యూజ్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ హెయిర్ లాస్ అన్నది అవుతూ ఉంటుంది. చాలా హై కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ యూజ్ చేసినా, లేదంటే ఇంకేదైనా కూడా హార్ష్ కెమికల్స్ ఉన్న హెయిర్ ప్రోడక్ట్స్ కానీ, హెయిర్ స్ప్రేస్ కానీ, హెయిర్ జెల్స్ కానీ ఆర్ హెయిర్ షాంపూస్ కూడా చాలా ఎక్కువ కెమికల్స్ ఉన్న హెయిర్ షాంపూస్ యూజ్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అండ్ ఇదే కాకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, ఇలాంటివి ఏమైనా వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 నెలల తర్వాత అయితే చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఇదే కాకుండా ఎవరికైనా యాక్సిడెంట్స్ అయ్యింది కానీ, కాలు విరిగింది, చేయి విరిగింది, ఇలా జరిగినప్పుడు ఆర్ సర్జరీస్ ఏమైనా అయిన తర్వాత కూడా ఒక 2-3 మంత్స్ తర్వాత చాలా హెవీగా హెయిర్ ఫాల్ అన్నది చూస్తారు. కోవిడ్ తర్వాత చాలా కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయాయి. సో చాలా ఫ్రీక్వెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 మంత్స్లో హెయిర్ ఫాల్ అవ్వడం అన్నది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇదే కాకుండా హార్డ్ వాటర్, అంటే వాటర్లో చాలా ఎక్కువగా సాల్ట్స్, హై సాల్ట్స్ అన్నవి ఉంటాయి, హార్డ్ వాటర్ అంటాము.
దాంతో హెయిర్ వాష్ రెగ్యులర్గా చేసినప్పుడు కూడా మైల్డ్ హెయిర్ ఫాల్ అన్నది ఉండొచ్చు. అండ్ సివియర్ డాండ్రఫ్ కూడా చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా హెయిర్ ఫాల్ అన్నది చూస్తాము. ఇలాంటి రీజన్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ రీజన్ అయితే జెనెటిక్, అంటే బాల్నెస్ అంటాం కదా, బట్టతల. ఈ బట్టతల అన్నది ఇంకా వంశపారంపరంగా మీ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్, మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ మేనమామలు కానీ ఇలా ఎవరిలో ఉన్నా కూడా జీన్స్లో అన్నది రావచ్చు. అండ్ మగవాళ్ళల్లోనే కాదు ఆడవాళ్ళల్లో కూడా ఈ మధ్య కొంచెం బట్టతల అన్నది ఈ మధ్య చూస్తున్నాం. సో హెయిర్ ఫాల్ అవుతుందంటే అసలు మెయిన్ కారణం ఏంటో అన్నది తెలుసుకోవాలి. బట్ కామన్గా అయితే మాత్రం గుడ్ డైట్ తీసుకోవాలి, అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ అన్న తీసుకోవాలి. సో ప్రోటీన్ ఎందులో ఎక్కువగా ఉంటుంది? వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇలా రెండిట్లో కూడా మనం డివైడ్ చేసుకొని చూస్తే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో అయితే చాలా ఈజీగా ప్రోటీన్ వచ్చేది అయితే మాత్రం బాయిల్డ్ ఎగ్స్. నార్మల్గా ఎగ్స్ తీసుకునే కంటే బాయిల్ చేసుకొని ఫుల్ ఎగ్, డైలీ 1 ఫుల్ బాయిల్డ్ ఎగ్ కనుక తీసుకోగలిగితే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అన్నది ప్రాపర్గా మనకు ఫుడ్లో వచ్చేస్తుంది. అండ్ వెయిట్ కనుక తక్కువగా నార్మల్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా ఆర్ ఎక్స్ట్రా ఎగ్ వైట్స్ అన్నది కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా నాన్ వెజ్ ఎప్పుడు తీసుకున్నా, అంటే చికెన్ అవ్వచ్చు, మటన్, ఫిష్ ఇలాంటివి ఏవి తీసుకున్నా కూడా బాయిల్ చేసుకొని తీసుకోవాలి. ఫ్రైడ్ ఫామ్లో మనకి ఏ విధమైన ప్రోటీన్ అన్నది సరిగ్గా రాదు, ప్రోటీన్ అన్నది డీనేచర్ అయిపోతుంది. సో బాయిల్డ్గానే తీసుకోవాలి, బాయిల్డ్ చికెన్ ఆర్ బాయిల్డ్ ఫిష్ లాగా ఇలాగే తీసుకోవాలి. అప్పుడు ప్రాపర్గా ఫుల్గా ప్రోటీన్ కంటెంట్ అన్నది వచ్చేస్తుంది. ఇదే కాకుండా వెజిటేరియన్ ఫుడ్లో, వెజిటేరియన్ సోర్సెస్లో తీసుకుంటే మాత్రం డైలీ పప్పు అన్నది తీసుకోవాలి. సో డైలీ ఏదైనా ఆకుకూర పప్పు అన్నది మీ డైట్లో ఉండేలా చూసుకోండి. దీంతో పాటు ఇదే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా స్ప్రౌట్స్ కానీ, అంటే మొలకలు ఉంటాయి కదా, పెసర మొలకలు, ఇవి కానీ డైలీ జస్ట్ 1 కప్పు పెసర మొలకలు తీసుకోవడం. అండ్ ఆల్సో లేదా శనగలు ఉడకపెట్టుకొని తినడం, లేదంటే గ్రౌండ్ నట్స్ కానీ, పీనట్స్ అంటాం కదా శనక్కాయలు, అవి కూడా ఉడకపెట్టుకొని కానీ లేదంటే రోస్ట్ చేసుకొని కానీ డైలీ జస్ట్ 1/2 కప్ తీసుకోవడం. దీంతో పాటు డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నవి కూడా కొంచెం క్వాంటిటీస్లో డైలీ అన్నీ తీసుకోవాలి. నార్మల్ వెయిట్లో ఉన్న వాళ్ళు అయితే మినిమం 50 to 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నది డైలీ తీసుకోవాలి. సో అంత ప్రోటీన్ రీచ్ అవ్వాలి అంటే ఇందాక నేను చెప్పిన ఆల్ ప్రోటీన్ సోర్సెస్ అన్నీ కూడా రోజు మీ ఫుడ్లో అన్నది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇదే కాకుండా ఆకుకూరలు అన్నది చాలా ఎక్కువగా తీసుకోవాలి. అన్ని ఆకుకూరలు ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క ఆకుకూర కూడా రోజుకొక వెరైటీ అన్నది కంపల్సరీ తీసుకోవాలి. సో ఇంకా ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయో లేదో అన్నది బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. సో విటమిన్ B12 కానీ, విటమిన్ D కానీ, లేదంటే హిమోగ్లోబిన్ కానీ, ఐరన్ లెవెల్స్ కానీ ఇలాంటివి ఏమైనా తక్కువగా ఉన్నాయా అన్నది బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అవి కనుక బాగా తక్కువగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. లేదా జస్ట్ మైల్డ్గానే తక్కువగా ఉన్నాయంటే మాత్రం జస్ట్ ఫుడ్లోంచే మనం ఇవన్నీ వచ్చేలాగా తీసుకోవచ్చు. నా చాలా వీడియోస్లో విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ అని కానీ, ఐరన్ రిచ్ ఫుడ్స్ అని కానీ చాలా హెయిర్ ఫాల్ సిరీస్ చేశాను. అవి కనుక మీరు చూసారు అంటే స్పెసిఫిక్గా విటమిన్ B12 కోసం కానీ, విటమిన్ D కోసం కానీ, ఐరన్ కోసం ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలో అన్నది మీకు డీటెయిల్డ్గా అందులో నేను చెప్పాను. హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కనుక హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా PCOD కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కనుక హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అవి ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అన్నది బెటర్ అవ్వదు. మైల్డ్ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ గ్రోత్ సీరమ్స్, అంటే హెయిర్ గ్రోత్ సీరమ్స్లో అనగైన్ అని కానీ, ప్రొకాపిల్ కానీ, రెడెన్సిల్ అని కానీ ఇలా ఉండే హెయిర్ గ్రోత్ సీరమ్స్ అన్నవి యూస్ చేయొచ్చు. హెయిర్ ఫాల్ ఉంటే ఆర్ బట్టతల కనుక వస్తుంది ఆర్ బట్టతల స్టార్ట్ అయింది అంటే మాత్రం మినాక్సిడిల్ లోషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 5% కానీ 10% కానీ మీకుండే లాస్ బట్టి మినాక్సిడిల్ లోషన్స్ అన్నవి ప్రిస్క్రైబ్ చేస్తాము. ఈ మినాక్సిడిల్ లోషన్స్ అన్నవి మాత్రం మెడికేటెడ్ లోషన్స్. సో మొదలు పెడితే మాత్రం ఇమీడియట్గా స్టాప్ చేయకూడదు. ఇనీషియల్గా కూడా కొన్ని రోజులు హెయిర్ ఫాల్ అన్నది అవ్వచ్చు. ఒక 2-3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత స్లోగా రిజల్ట్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మినాక్సిడిల్ లోషన్స్ అనేవి స్టాప్ చేయకూడదు. అలా కంటిన్యూస్గా ప్రాపర్గా రిజల్ట్స్ వచ్చేంత వరకు కంటిన్యూస్గా యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టాప్ చేయాలన్నా దానికి స్లోగా స్టాప్ చేయమంటాం. సడన్గా కనుక మినాక్సిడిల్ లోషన్స్ కనుక స్టాప్ చేస్తే హెయిర్ ఫాల్ అయిపోతుంది. బట్ బాగా ఎక్కువగా సివియర్ హెయిర్ ఫాల్ కనుక చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అన్నది ట్రీట్ చేసుకోవాలి. అండ్
కొంచెం ఎక్కువగా లోషన్స్ అవి యూస్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఇంజెక్షన్స్, పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ అంటాం. మీ బ్లడ్ తీసుకొని అందులోంచి ప్లేట్లెట్స్ అన్నవి సపరేట్ చేసి ఎక్కడెక్కడ బాగా హెయిర్ లాస్ అవుతుందో స్కాల్ప్ అంతా అన్నది ఇంజెక్షన్స్ అవి ఇస్తాం. ఇవి మంత్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల హెయిర్ గ్రోత్ అన్నది వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ విటమిన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకొని వీటితో పాటు లైఫ్ స్టైల్ బెటర్ చేసుకోవాలి. అంటే ఒక 7 to 8 hours మంచి స్లీప్ అన్నది ఉండాలి. నైట్ లేట్గా పడుకోకుండా కొంచెం అర్లీగా పడుకోవడం అన్నది చూసుకోవాలి. లేట్ నైట్ మొబైల్ ఎక్కువగా చూసుకుంటూ ఉండిపోకుండా కొంచెం అర్లీగా పడుకోవడం అన్నది అలవాటు చేసుకోవాలి. సో మీ హెయిర్ ఫాల్కి కరెక్ట్గా రీజన్ ఏంటో తెలుసుకోకుండా జస్ట్ మన హెయిర్ ఆయిల్స్ కానీ ఆర్ హెయిర్ లోషన్స్ కానీ యూస్ చేసేస్తే అయితే మాత్రం టెంపరీ రిజల్ట్సే వస్తాయి. సో అసలు రీజన్ ఏంటో హెయిర్ ఫాల్కి ప్రాపర్గా తెలుసుకొని అది ట్రీట్ చేసుకుంటూ దాంతోపాటి గుడ్ లైఫ్ స్టైల్ కానీ అండ్ ఆల్సో మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ అన్నది తీసుకుంటూ కరెక్ట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీకు మంచి పర్మనెంట్ రిజల్ట్స్ అన్నవి ఉంటాయి. స్కిన్ అండ్ హెయిర్ మీద మరింత ఇన్ఫర్మేషన్ కోసం వైజాగ్ స్కిన్ డాక్టర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.